సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఒక క్రాక్ అంటే క్రాక్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్లో ఫైనలీ ది ట్రైబల్ చీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు. అండ్ బాస్, ఓన్లీ రిటర్నే కాదు, రోమన్ రేన్స్ ఈరోజు ద న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు. అండ్ మనకి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ అంతేకాదు, మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే బ్యాడ్ బ్లడ్ కోసము రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది బాస్. ఎస్, రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసము అఫీషియల్ అయిపోయింది అన్నమాట. సో నిజంగా ఈరోజు స్మాక్ డౌన్ చాలా సాలిడ్గా ఉంటుంది. సో అందుకని మనం ఇక టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద గేమ్ ట్రిపుల్ హెచ్ ది. సో మన ట్రిపుల్ హెచ్ అక్కడ రింగ్ లో వచ్చి ఏమో చెప్పినారంటే, నిజంగా అసలు అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, జస్ట్ నిన్ననే నేను ఇక్కడ రింగ్ లో వెళ్ళామంటే 25 years అయిపోయినాయి కదా స్మాక్ డౌన్ కి, కానీ 25 years అయినట్టు అనిపిస్తలేదు. జస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే, జస్ట్ నేను నిన్న ఇక్కడ స్మాక్ డౌన్ లో వచ్చి నేను నిలబడ్డాను అండ్ ద రాక్ తో ఫైట్ చేసాను. సో ఆ టైప్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నిజంగా 25 years ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి మన స్మాక్ డౌన్ కి. అండ్ మొత్తం ఎరీనా మొత్తం ఫ్యాన్స్ మొత్తం హౌస్ఫుల్ ఉంది, అంటే మొత్తం సోల్డ్ అవుట్ ఎరీనా అని చెప్పినారు. అండ్ వెల్కమ్ టు స్మాక్ డౌన్ అని చెప్పినారనమాట. అండ్ అసలు మెయిన్ ఏంటంటే, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అని, అంటే మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ ముందే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేసినారనమాట. అండ్ దాని తర్వాత రింగ్ లో వచ్చి అదే అనౌన్స్మెంట్ చేసినారు. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మనకి కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి స్టీల్ కేజ్ మ్యాచ్ చూడడానికి ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అని మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారనమాట. సో అప్పుడే ఆ స్టీల్ కేజ్ కిందకి వచ్చింది. అండ్ బాస్, దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయిన అంటే లైన్ బై లైన్ మన సూపర్ స్టార్స్ వచ్చేసినారనమాట. లైక్ ఫస్ట్ మన సోలో సికోవాది ఎంట్రీ అయిపోయింది అక్కడ. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ది. అండ్ బాస్, నిజంగా ఈ మ్యాచ్ సాలిడ్ అంటే సాలిడ్ ఉండే బాస్, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో సోలో సికోవా బాగానే టక్కర్ ఇచ్చిండు బాస్ కోడీ రోడ్స్కి. అంటే మరీ అంత మామూలుగా ఏం లేకుండా అనమాట కోడీ రోడ్స్ కోసం ఈ మ్యాచ్ చాలా కిరాక్గా ఉండే. అంటే కోడీ రోడ్స్కి బ్లడ్ వచ్చేసాయి అనమాట. సో ఆ లెవెల్ ఉండే ఈ మ్యాచ్. అండ్ గైస్, ఈ మ్యాచ్లో హైలైట్స్ పాయింట్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే చాలా హైలైట్స్ ఉండే. లైక్ మన కోడీ రోడ్స్ కొంచెం కేజ్ పైకి ఎక్కి మన సోలో సికోవాకి కోడీ కట్టర్ ఇచ్చిండు. సో అది ఒక హైలైట్ ఉండే. బట్ అయినా మన సోలో సికోవాకి కిక్ అవుట్ చేసినారు. అండ్ అంతేకాదు, ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ ఉక్కుకి కేజ్ పైకి ఎక్కి అంటే కేజ్ నుంచి కొంచెం ఎస్కేప్ కానీ ట్రై చేసినారు. అండ్ సోలో సికోవా కోడీ రోడ్స్ కాపడం అండ్ మన సోలో సికోవా ఆ కేజ్ నుంచి ఎస్కేప్ కానీ ట్రై చేయడం. సో ఇది కొంచెం హైలైట్ ఉండే. అండ్ అంతేకాదు, వీళ్ళు కేజ్ పైకి ఎక్కి ఫైట్ చేసినారనమాట. అండ్ కేజ్ పైకి వెళ్ళి మన సోలో సికోవా కోడీ రోడ్స్కి ఎత్తేసినారంటే ఒక టైప్లో సూప్లెక్స్ ఇచ్చేసినారు. సో అది ఒక జబర్దస్త్ మూమెంట్ ఉండే. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే, మ్యాచ్ ఎండింగ్లో కోడీ రోడ్స్ ఒక సాలిడ్ క్రాస్ రోడ్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసినారు పిన్ కౌంట్. బట్ అయినా మన అంటే పిన్ కౌంట్ అంటే ఒక 2 count కాగానే సోలో సికోవా కిక్ అవుట్ చేసినారు. క్రాస్ రోడ్స్కి కోడీ రోడ్స్ ఫినిషర్ కిక్ అవుట్ చేసినారు సోలో సికోవా. అండ్ దాని తర్వాత కేజ్ పైకి వెళ్ళి జంప్ చేసినారనేమాట మన కోడీ రోడ్స్ సోలో సికోవా పైన. బట్ అయినా సోలో సికోవా కిక్ అవుట్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు, దాని తర్వాత ఫైనల్గా మన కోడీ రోడ్స్ ఇంకొక క్రాస్ రోడ్ ఇచ్చేసిన ఫినిషర్ ఇచ్చేసినారనమాట. అండ్ కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు కోడీ రోడ్స్. అండ్ సోలో సికోవా ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ నేను ఇందాక చెప్పినా కదా స్టార్టింగ్లోనే, అంటే మన సోలో సికోవా అంటే బాగానే టక్కర్ ఇచ్చినారు బాస్. నిజంగా అంటే మరీ అంత మామూలుగా లేకుండే బాగానే టక్కర్ ఇచ్చినారు ఛాంపియన్కి కోడీ రోడ్స్కి. అండ్ అంతేకాదు, అంటే ఈ మ్యాచ్ మధ్యలో అయితే ది బ్లడ్ లైన్ మెంబర్స్ రాలేదు, ఎలాంటి చీటింగ్ జరగలేదు. బట్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ది బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ అంటే స్టీల్ కేజ్కి రౌండప్ చేసినారు. స్టీల్ కేజ్ లోపల వచ్చేసినారు. లోపల వచ్చి వాళ్ళు కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారనమాట. సోలో సికోవా అటాక్ చేసినారు. అండ్ మన జేకబ్ ఫాట్ అటాక్ చేసి ఆ కేజ్ పైకి వెళ్ళి ఎక్కి జంప్ చేద్దాం అనుకున్నారు. కేజ్ పైన మన జేకబ్ ఫాట్ ఎక్కగానే బాస్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. ది హెడ్ ఆఫ్ ద టేబుల్
ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్, ఫైనల్ ఈ రోజు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు. నేను ముందే చెప్పినాను, మన యుఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఊకుకే రోమన్ రేన్స్ కి అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో మేబీ ఏం చెప్పలేము, రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. అండ్ ఫైనలీ ఆ రూమర్ నిజమైంది బాస్, అంటే రోమన్ రేన్స్ వచ్చేసినారన్నమాట. సో రోమన్ రేన్స్ ఫైనలీ ఈరోజు రిటర్న్ చేయగానే జేకబ్ ఫాట్ షాక్ తెలుసా. జేకబ్ ఫాట్ షాక్ అయ్యిండు. అండ్ జేకబ్ ఫాట్ ఒకసారి కేజ్ బయటికి వెళ్ళిపోయినాడు, అంటే కేజ్ బయట దిగిపోయినా అనమాట, లోపలిగా బయట దిగినా అనమాట. సో మన రోమన్ రేన్స్ రింగ్లో వచ్చేసిండు. రింగ్లో రాగానే మన ద న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు. సో ఇది ఒక హైలైట్ ఉండే అనమాట. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మన సోలో సికోవా పైన అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే మన జేకబ్ ఫాట్ సోలో సికోవాకి మన స్టీల్ కేజ్ బయట గుంజేసినారనమాట. అండ్ దాని తర్వాత జేకబ్ ఫాట్కి రోమన్ రేన్స్ రింగ్లో పిలిచినారు, రా చూసుకుందాం అన్నట్టు రోమన్ రేన్స్ పిలిచినారు జేకబ్ ఫాట్కి. కానీ బాస్ అక్కడ ఏమైందంటే మన జేకబ్ ఫాట్ రింగ్లో అయితే వచ్చేసినారు, బాగానే బిల్డప్ ఇచ్చినారనమాట. అంటే ఇప్పుడు ఫైట్ జరుగుతుంది, ఇలా మధ్యలో బ్రాల్ జరుగుతుంది అట్లా అనిపించింది. బట్ ఒక్కటేసారి మన సోలో సికోవా జేకబ్ ఫాట్కి రింగ్ బయటికి గుంజేసినారు బాస్. అండ్ మరొకసారి ద న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అటాక్ చేసినారనమాట మన రోమన్ రేన్స్ పైన. అండ్ రోమన్ రేన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు, కోడి రోడ్స్ అటాక్ చేసినారనమాట. సో కోడి రోడ్స్ మీద న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ పైన అటాక్ చేసినారు. సో ఒక స్పియర్ పడ్డారనమాట, రోమన్ రేన్స్ స్పియర్ ఇచ్చి పడేసినారు. సో చాలా జబర్దస్త్ ఉండే బ్రాల్, చాలా మంచి బ్రాల్ ఉండే. అండ్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాట్ చాలా అంటే చాలా షాక్ అనమాట. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ కోడి రోడ్స్ సైడ్ ఎక్కువ కాదంటే కోడి రోడ్స్ దగ్గర ఉన్న ఆ టైటిల్ సైడ్ అంటే అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ సైడ్ చాలా చూస్తున్నారనమాట. అంటే చాలా క్లియర్ అక్కడ కనిపిస్తుంది రోమన్ రేన్స్ ఊకే ఆ టైటిల్ సైడ్ చూస్తున్నారు, అది కోడి రోడ్స్కి తెలుసు అన్నట్టు. అంటే కోడి రోడ్స్ చూస్తున్నారనమాట, అంటే టైటిల్ సైడ్ చూస్తుండని. సో ఇది ఒక హైలైట్ ఉండే ఈ మొత్తం బ్రాల్లో. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే బ్రాల్ అయిపోయింది, బట్ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉందన్నమాట. బ్యాక్ స్టేజ్ చాలా జరిగింది, చాలా స్టోరీ చూపించినారు. అండ్ స్మాక్ డౌన్ ఎండింగ్లో రోమన్ రేన్స్ రింగ్లో వచ్చి ఫైనల్ ఈ రోజు మాట్లాడినారు బాస్. ఇంకా చాలా ఉంది. సో ప్రెజెంట్ కోసం అయితే ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ కనిపించినారు. నికోల్డిస్ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, మన జేకబ్ ఫాట్ అండ్ సోలో సికోవా అంట నికోల్డిస్తో కలిసినారంట. అండ్ వాళ్ళు ఒక మ్యాచ్ ఆఫర్ ఇచ్చినారు. అంటే జేకబ్ ఫాట్ అండ్ మన సోలో సికోవా ఇద్దరు కలిసి రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ ఫైట్ చేద్దాం అనుకుంటున్నారంట ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. సో వాళ్ళు ఈ మ్యాచ్ ఆఫర్ ఇచ్చేసినారు మన నికోల్డిస్కి. సో నికోల్డిస్ ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు అప్పుడు అక్కడ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వచ్చినారు. కోడి రోడ్స్ వచ్చి ఏమని చెప్పినారంటే నేను విన్నాను, ఇందాక నువ్వు ఏమని చెప్తున్నావు నికోల్డిస్ నేను విన్నాను. సో చూడు నేనైతే డన్ అయిపోయినా, అర్థమైందా. సో ఈ బ్లడ్ లైన్ గోలాంటి ఇదంతా నాకు వద్దు, నేను డన్ అయిపోయినాను. ది బ్లడ్ లైన్తో ఇదంతా రోమన్ రేన్స్ ప్రాబ్లం అండ్ రోమన్ రేన్స్ చూసుకుంటాడని ఈ టైప్లో మన కోడి రోడ్స్ చెప్పేసినారు, నో అని చెప్పేసినారు ఈ మ్యాచ్ ఆఫర్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన మిషియన్ వర్సెస్ మన పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అక్కడ రింగ్ సైడ్ మన చెల్సీ గ్రీన్ ఉండే అనమాట. సో చెల్సీ గ్రీన్ పైన మన మిషియన్ క్యాండోషిక్తో అటాక్ చేసింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన మిషియన్ గెలిచింది. అండ్ గెలిచిన తర్వాత అప్పుడే అక్కడ అంటే మన చెల్సీ గ్రీన్ రింగ్ సైడ్ ఉండే కదా. సో చెల్సీ గ్రీన్ అప్పుడే మన మిషన్ పైన అటాక్ చేసింది. అండ్ పైపర్ నివిన్ అండ్ చెల్సీ గ్రీన్ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు మిషన్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ఆస్టిన్ థియరీ గ్రేసన్ వాలర్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ ఒక రిక్కీ అని ఒక సూపర్ స్టార్ వచ్చాయనమాట, అంటే ఒక న్యూ రెస్లర్ అనమాట. సో అక్కడ రాగానే వాళ్ళు ఎక్కిరిస్తుంటారు అనమాట. అంటే మన ఆస్టిన్ థియరీ గ్రేసన్ వాలర్ ఎక్కిరిస్తుంటారు. అంటే ఈడు ఓవర్డ్ అసలు ఈ జోకర్గా అంటే జోకర్లకు ఉన్నాడు ఓవర్ అని వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఎక్కిరిస్తుంటారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పారంటే ఈడియట్స్ అసలు మీకు ఏమైపోయింది అంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు, నాకు తెలుసు అంటే ఈడు అంటే మనోడు రిక్కీ నా పార్ట్నర్ కాదనమాట, అసలు నా ఫస్ట్ చాయిసే కాదు. బట్ ఏం చేసామంటే నా పార్ట్నర్ కొంచెం ట్రావెల్ ఇష్యూ వల్ల రాలేకపోయినాడు. సో అందుకనే మన ఈ రెస్లర్ వచ్చింది, ఈ రెస్లర్ పేరు రిక్కీ అని చెప్పినారనమాట. సో దాని తర్వాత అక్కడ ఒక అనౌన్సర్ అంటే ఇక్కడ ఒక క్రూ మెంబర్ ఉంటే సో వాళ్ళు ఒక మాట చెప్పినారనమాట మన కెవిన్ ఓవెన్స్కి. అండ్ అది ఏంటంటే అంటే మీ మిస్టరీ పార్ట్నర్ వచ్చేసినాడు ఈ మాట చెప్పంగానే అవునా నా పార్ట్నర్ వచ్చేసిండా, సో సరే అని చెప్పి అక్కడ రిక్కీ అని ఒక రెస్లర్ వచ్చింది కదా. సో ఆ రెస్లర్కి ఒక అంటే మన స్టన్నర్ ఇచ్చి పడేసిన మన కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ ఇచ్చేసినారనమాట. అంటే కెవిన్ ఓవెన్స్తో కలిసి ఫైట్ చేయడానికి వచ్చింది మనోడు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అలాంటి రెస్లర్కి స్టన్నర్ ఇచ్చేసినారు. అండ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. అండ్ బాస్ మనకి చాలా మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికాయి అనమాట. అండ్ ఈరోజు ఏంటంటే మన స్మాక్ డౌన్ ఒక స్పెషల్ స్మాక్ డౌన్ కదా. సో
అందుకని మనకి మధ్యలో అక్కడ రింగ్ సైడ్ అక్కడ యాజ్ ఏ ఫ్యాన్స్ లా అక్కడ మన కొంతమంది లెజెండ్స్ వచ్చినాయి, చాలా మంది లెజెండ్స్ మనకి ఈరోజు మన స్మాక్ డౌన్లో కనిపించినారు. లైక్ ఆర్విడి అంటే చాలా మంచి సూపర్ స్టార్స్ కనిపించినారన్నమాట. అండ్ అందుకే మన గుంథర్వి కనిపించినారు మనకి. అండ్ బాస్ అందుకే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతుంటే ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన ద క్వీన్ నియా జాస్, మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ నియా జాస్ రింగ్లో వచ్చింది. అండ్ మన బ్యాడ్ బ్లేడ్లో కాకపోయి మ్యాచ్ గురించి మాట్లాడానమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే నేను బ్యాడ్ బ్లేడ్లో ఫైట్ చేస్తాను అండ్ ఫైట్ చేస్తాను అపోనెంట్ ఎవరు అండ్ నా అపోనెంట్ గురించి మాట్లాడితే నేను నా అపోనెంట్ గురించి ఎక్కువ ఆలోచించి అంటే ఎవరున్నా సరే నేను తొక్కేస్తా అంటే నేను అలాగ ఓడిపించి నేనే గెలుస్తానని మన నియా జాస్ చెప్పిన అనమాట. సో అప్పుడెక్కడ మన నియా జాస్కి ఇంటరప్ట్ చేసింది మన బేలీ బాస్. అండ్ ఓన్లీ బేలీయే కాదు మన నయోమి వచ్చి టిఫినీ అక్కడ వచ్చిందనమాట. టిఫినీ మన నియా జాస్ సైడ్ ఉండే అనమాట. సో మన నయోమి అండ్ మన బేలీ ఒక టైప్లో ఛాలెంజ్ చేస్తుంటారు. సో అప్పుడే మన నియా జాస్ ఏమని చెప్పా అంటే సరే మనము ఒక పని చేద్దాం అంటే బ్యాడ్ బ్లడ్ మ్యాచ్ కాదు, ఫస్ట్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేద్దాం అంటే నెక్స్ట్ వీక్ మనం ఫైట్ చేద్దాం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అంటే నియా జాస్ టిఫినీ వర్సెస్ మన బేలీ అండ్ నయోమి. సో మీరు ఏమంటారు అంటే ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మనం ఫైట్ చేద్దాము. అండ్ మీ ఇద్దరిలో ఎవరైనా అంటే మా ఇద్దరు అంటే మీ ఇద్దరిలో ఎవరైనా మాకు పిన్ చేస్తే మాకు ఎవరు పిన్ చేస్తారో వాళ్ళు ఎవరు ఫస్ట్ పిన్ చేస్తారు మాకు ఓడిపోయానికి ఆ సూపర్ స్టార్కి నేను అవకాశం ఇస్తాను, బ్యాడ్ బ్లడ్లో నాతో ఫైట్ చేసే ఛాన్స్ ఇస్తానని నియా జాస్ చెప్పాను అనమాట. సో వీళ్ళు ఓకే అని చెప్పేసిన ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం అంతా బాగుండే. కానీ దాని తర్వాత అంటే రింగ్ బయట వెళ్తే మన నియా జాస్ ఏమని చెప్పిందంటే కానీ ఇంకో కండిషన్ ఉంది ఈ మ్యాచ్లో. అండ్ అది ఏంటంటే ఒకవేళ మేము మీ ఇద్దరు ఎవరికైనా ఫస్ట్ పిన్ చేస్తే మాత్రము ఆ సూపర్ స్టార్ ఇక స్మాక్ డౌన్ వదిలేసి వెళ్ళిపోవాలని చాలా పెద్ద మాట చెప్పేసింది బాస్ మన నియా జాస్. ఎస్ అంటే మీకు అర్థమైంది సిచ్యువేషన్ మొత్తము. అంటే మన నియా జాస్ టిఫినీ వర్సెస్ బేలీ అండ్ నయోమి మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అండ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఒకవేళ బేలీ టీం నుంచి అంటే బేలీ అండ్ నయోమిలో అంటే వీళ్ళిద్దరు ఎవరైనా ఒకళ్ళు టిఫినీ లేదంటే నియా జాస్కి పిన్ చేసి ఓడిపిస్తారు. టిఫినీకి ఓడిపించినా నియా జాస్కి పిన్ చేసి ఓడిపించినా ఎవరు ఫస్ట్ పిన్ చేస్తారో అంటే ఈ మ్యాచ్లో బేలీ టీం నుంచి అంటే మన బేలీ అని నయోమి ఎవరు ఫస్ట్ పిన్ చేస్తారో వాళ్ళకి మన నియా జాస్ అవకాశం ఇస్తుందంట, బ్యాడ్ బ్లేడ్లో ఫైట్ చేసే అవకాశం ఇస్తుందంట. కానీ ఒకవేళ నియా జాస్ లేదంటే టిఫినీ బేలీ అండ్ నయోమిలు అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరికి పిన్ చేసేసినా అంటే ఈ మ్యాచ్ నియా జాస్ అండ్ మన టిఫినీ గెలిచిన అండ్ వీళ్ళు బేలీ అండ్ నయోమి ఓడిపోయినా అంటే ఎవరు ఓడిపోతారు అంటే ఎవరు పిన్ అయ్యి ఓడిపోతారో ఆ సూపర్ స్టార్ అంట స్మాక్ డౌన్ వదిలేసి వెళ్ళిపోవాలంట. సో నిజంగా చాలా జబర్ స్టిపులేషన్ యాడ్ అయిపోయింది ఇలా మ్యాచ్ నుంచి, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయిపోయింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ మన కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఆండ్రాడే. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఆండ్రాడే విన్నర్ కాంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్. ఎల్ఏ నైట్ వచ్చి ఏమేమి చెప్పినారంటే కంగ్రాచులేషన్స్ ఆండ్రాడే, నువ్వు ఈ మ్యాచ్ గెలిచినావు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు నా నెక్స్ట్ ఛాలెంజర్ అనే మాట, నా నెక్స్ట్ అపోనెంట్వి. కానీ నువ్వు ఎక్కువ హ్యాపీ కాకు, ఎందుకంటే నువ్వు ఎలాంటి టికెట్ ప్రైస్ గెలిచినావు అంటే నువ్వు నా చేతులతో దెబ్బలు తినే టికెట్ ప్రైస్ గెలిచినావు, అర్థమైందా? అండ్ మన మ్యాచ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో గెలిచేది ఇంకెవరు కాదు నేనే. అండ్ స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు ఎల్ఏ నైటే ఉంటాడని మన ఎల్ఏ నైట్ చెప్పేసినారు. బాస్ చాలా మంచి సెగ్మెంట్ ఉంటాయి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ది. సో రోమన్ రేన్స్ ఎంట్రీ కాగానే బాస్ మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసిన చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ బాస్ అక్కడ ఆల్రెడీ ఇక్కడ రింగ్లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఉంటాయన్నమాట. సో రోమన్ రేన్స్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ రింగ్లో రాగానే అక్కడ మన ఫ్యాన్స్ చాలా మంది చీర్ చేసిన ఓటీసీ అని చెప్పి చీర్ చేసినారు. అండ్ అప్పుడే మన జనరల్ మేనేజర్ ఏమని చెప్పినారంటే చూడు రోమన్ రేన్స్ నాకు తెలుసు మన మధ్యలో చాలా పాత హిస్టరీ ఉందని ఈ టైప్లో మాట్లాడుతుంటాడు మనోడు. సో అప్పుడే రోమన్ రేన్స్ స్టైల్ అంటే రోమన్ రేన్స్ ఈ టైప్లో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సో ఈ టైప్లో మైక్ అడుగుతారు కదా. సో రోమన్ రేన్స్ చేయి ఇట్లా ముందు చేయగానే మనోడు ఏం చేసి అంటే ఫస్ట్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండు. సో కాంట్రాక్ట్ ఏంగానే రోమన్ రేన్స్ మళ్ళీ ఒకసారి అంటే మైక్ ఇట్లా చేయి ముందు చేసినప్పుడు అప్పుడు నికోల్డిస్ ఫైనల్లీ మైక్ ఇచ్చిండు అనమాట. సో ఆ మైక్ తీసుకోగానే బాస్ ఫైనల్ అంటే ఇప్పుడు అసలు మేనియా తర్వాత ఒక సింగిల్ బాడీ మాట్లాడలేనమాట అంటే మైక్లో మాట్లాడలేదు. సో ఈ రోజు స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ మాట్లాడినారు. సో రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే చూడండి నేను మీ అందరికీ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను, బట్ ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ ఏదో చేంజ్ అయిపోయింది.
కానీ నిజం చెప్పాలంటే నేను ఇంకా చేంజ్ కాలేదు. అవును, నేను ఇంకా చేంజ్ కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఏమో అవసరం లేదు. అర్థమైంది నాకు ఈ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్, ఈ కాంట్రాక్ట్ ఇదంతా నాకేం అవసరం లేదు. ఎందుకంటే చూడండి, ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్, ఇది ది బ్లడ్ లైన్ బిజినెస్. అండ్ నాకు ఎవరు పార్ట్నర్ ఏం అవసరం లేదు. అర్థమైంది నాకు ఈ పార్ట్నర్ ఎవరు వద్దు. అండ్ స్పెషల్లీ నాకు ఈ కోడి రోడ్స్ హెల్ప్ అస్సలు అవసరం లేదు. అర్థమైంది నాకు ఈ కోడి రోడ్స్ హెల్పే వద్దని రోమన్ రేన్స్ చెప్పినారు. ఎందుకంటే రోమన్ రేన్స్ ఒక మాట మాత్రం చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నా దగ్గర హూలఫాలా ఉన్నా లేకపోయినా, అంటే ఆ మాల ఉంది కదా, సో ఆ హూలఫాలా మాల నా దగ్గర ఉన్నా లేకపోయినా నేను ట్రైబల్ షీఫ్ని. అండ్ నేను ఒక ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ని. అండ్ ఓన్లీ ఒక ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ కాదు, నేను ఒకటే ట్రైబల్ షీఫ్ని, అంటే నేనే ట్రైబల్ షీఫ్ని అని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ అక్కడ ఏమేమి చెప్పినారంటే ఒకటి మాత్రం చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఇది నా రింగ్, ఇది నా షో, అండ్ ఇది నా WWE, అర్థమైందా అని రోమన్ రేన్స్ చెప్పినారు బాస్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడి రోడ్స్. సో కోడి రోడ్స్ ఎంట్రీ కాగానే రోమన్ రేన్స్ కొంచెం షాక్, అంటే ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు మన కోడి రోడ్స్ అని కొంచెం షాక్ అనమాట. సో అప్పుడే మన కోడి రోడ్స్ వచ్చినారు. అండ్ కోడి రోడ్స్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పినారంటే, ఏంది రోమన్ రేన్స్, ఇది నీ రింగా, ఇది నీ WWE. సో చూడు, ఇది నీ రింగ్, నీ WWE కావచ్చు, కానీ ఒకప్పుడు అంటే రసల్మేనియా వారికి, ఎందుకంటే రసల్మేనియా తర్వాత నుంచి ఇది నీ WWE నీ రింగ్ కాదని కోడి రోడ్స్ చెప్పేసినారు బాస్. ఎస్, ఇలా మధ్యలో స్టిల్ ప్రాబ్లం ఉందనే మాట. ఎందుకంటే రోమన్ రేన్స్ ఇది నా షో, నా రింగ్, నా WWE అనగానే అక్కడ మన కోడి రోడ్స్ వచ్చేసినారనేమాట. సో కోడి రోడ్స్ వచ్చి నీ రింగ్, నీ WWE అంత సీన్ లేదని మన కోడి రోడ్స్ చెప్పినారనేమాట. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటుది. అండ్ బాస్ వాళ్ళు కొంచెం రింగ్ దగ్గర రాగానే ఎంకల్ నుంచి మన ఠామాఠోంగా అండ్ ఠాంగాలో వచ్చి అటాక్ చేసినారు మన కోడి అండ్ రోమన్ రేన్స్ పైన. సో కోడి ఫైట్ బ్యాక్ చేసినారు, రోమన్ రేన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు బాస్. అంటే చిన్న బ్రాల్ జరిగింది. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న కాంట్రాక్ట్కి అంటే మన రోమన్ రేన్స్ సైన్ చేసినారు బాస్. అంటే దానిపైన ఆల్రెడీ మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటుది సైన్ అయిపోయిందంట. అంటే రికార్డు చెప్పినారు దాని మీద ఆల్రెడీ సైన్ అయిపోయిందని. సో మన రోమన్ రేన్స్ అండ్ కోడిది సైన్ కావాలి. సో మన రోమన్ రేన్స్ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసినారు. సైన్ చేయగానే మన కోడి రోడ్స్ అంటే కాంట్రాక్ట్ అడిగిన, అంటే రోమన్ రేన్స్ స్టైల్లో అడిగినారనమాట. అంటే రోమన్ రేన్స్ ఏ టైప్లో మైక్ ఇట్లా చేయి కొట్టేసి మైక్ తీసుకుంటారు, సో ఆ టైప్లో అడిగినారు. సో రోమన్ రేన్స్ ఫేస్ చూస్తుంటే చాలా క్లియర్లీ కనిపించింది రోమన్ రేన్స్కి అది ఎందుకో నచ్చడం లేదు. బట్ అయినా రోమన్ రేన్స్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చినారనమాట మన కోడి రోడ్స్కి. అండ్ కోడి రోడ్స్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసేసినారు బాస్. సో మీకు అర్థమవుతుందా, అంటే బ్యాడ్ బ్లడ్ కోసం ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ ఇద్దరు హ్యాస్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా ఫైట్ చేయబోతున్నారు. రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో మనకి మన బ్యాడ్ బ్లడ్ లో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. వస్తుంది మాట కాదనే మాట. చాలా జబర్దస్త్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అండ్ ఇంకా చాలా మాట్లాడదాం మనము. అంటే ఈరోజు సెకండ్ వీడియో వచ్చేస్తుంది సాయంత్రం, ఐ థింక్ నేను 7-8 వరకు, అంటే ఈరోజు సాయంత్రం అంటే నైట్ 7-8 వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సెకండ్ వీడియో. సో ఆ సెకండ్ వీడియోలో ఇంకా చాలా ఉందన్నమాట, చాలా అప్డేట్స్, చాలా రూమర్స్ ఉన్నాయి. సో దాని గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో చాలా పెద్ద అయిపోయింది. బట్ ఒకటి మాత్రం హైలైట్ బాస్, అండ్ అది ఏంటంటే బ్యాడ్ బ్లడ్ కోసం రోమన్ రేన్స్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది అనమాట. అంటే రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.